మగాళ్ళకి కూడా పీరియడ్స్ వస్తే బాగుండని ఫీల్ అయినట్టున్నావు. ఎస్ మగాళ్ళకి ఒక్కసారి వచ్చి అది ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలంటే అబ్బాయిలకి రావాలి. పీరియడ్స్ ఆ బాధ మాకు తెలియదు నిజంగా, కానీ అంతకన్నా భయంకరమైన బాధలు ఎన్నో మగవాళ్ళు అనుభవిస్తారు. అవి ఏంటో ఒకసారి చూద్దాం. చదువుకునే రోజుల్లో 180 మార్కులు వస్తే ఎవడో గొట్టంలో అంకులు వాడు కొడుకు ఎక్కువ మార్కులు వచ్చినాయని చెప్పుకోవడం కోసం నా కొడుకు 95 మార్కులు వచ్చినాయి అని చెప్తే మన నాన్న మనల్ని తిడితే తెచ్చుకున్న 80 మార్కులకి విలువ లేదని తెలిసినప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? చదువు అయిపోయాక ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళు మనం ఏదో ఖాళీగా ఉన్నాం అనుకుని ఏదోటి చూసుకోరా అని చెప్తున్నప్పుడు నేను ప్రయత్నిస్తున్నాను అని చెప్పినా వాళ్ళకి అర్థం కాకపోతే ఆ ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుందో తెలుసా? ఒకడు ఇంటర్వ్యూకి అని పిలిచి పొద్దున్నుంచి సాయంత్రం దాకా కూర్చోబెట్టి సాయంత్రం రేపురా అని పంపించేస్తే ఆ కోపం ఎలా ఉంటుందో తెలుసా? ఏదో చిన్న ఉద్యోగం వచ్చిన తర్వాత డబ్బులన్నీ ఇంట్లో ఇచ్చేసిన తర్వాత కనీసం మన మొబైల్ రీఛార్జ్ కూడా డబ్బులు లేవు అని తెలిసినప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? ఇదిలా ఉండగానే పెళ్లి చేసేసి సంసారాన్ని ఉచ్చులో తోసేస్తే మొత్తం జీవితం మొత్తం నీ భార్య పిల్లల కోసం మాత్రమే బ్రతకాలని అర్థమైనప్పుడు ఆ భయం ఎలా ఉంటుందో తెలుసా? ఫ్యామిలీలో ఎప్పుడు ఎవరికి ఏం ఎమర్జెన్సీ వస్తుందో అని చెప్పి చిన్న చిన్న ఆనందాన్ని సాక్రిఫైస్ చేసి డబ్బులు కూడబెడుతుంటే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? ఫ్యామిలీ మొత్తం నా మీదే ఆధారపడింది, నాకేమన్నా అయితే ఫ్యామిలీ ఏమైపోద్దనే ఒక ఆలోచన ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? సంవత్సరానికి ఒకసారి కూడా బట్టలు కొనుక్కోవాలి, మన సంగతి మనం చూసుకోవాలనే విషయం కూడా మర్చిపోతారని తెలుసా మీకు? మేం బాధపడుతున్నాం అనే విషయం తెలియకూడదని మా ముఖాల మీద చిరునవ్వు వేసుకుని తిరిగితే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? పనిచేసే చోట అది ఇష్టం లేకపోయినా ఆ మేనేజర్ గారు డబ్బులు పెడుతున్నా ఫ్యామిలీ కోసం సిగ్గు శరం ఆత్మాభిమానం వదిలేసుకొని నిలబడితే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? మగవాళ్ళకి కనీసం బయటకు బాధ చెప్పుకొని ఏడ్చే స్వతంత్రం కూడా లేదు, ఎందుకంటే ఏడిస్తే ఆడంగోళ్ళ ఏడుస్తున్నారని పేరు పెడతారు. డబ్బులు సంపాదిస్తేనే మగవాడికి విలువ అన్న విషయం వాడు తెలిసినప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? నీ తోటోళ్ళు లక్షలు సంపాదిస్తున్నారని నిన్ను వేరే వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు నువ్వు ఇన్నాళ్ళు చేసిన సాక్రిఫైస్కి విలువ లేదు అని తెలిసినప్పుడు ఆ బాధ ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? జెండర్ ఈక్వాలిటీ అని అంటారు కానీ జెండర్ ఈక్వాలిటీ ఎక్కడా లేదు. ఒక అమ్మాయికి ఉద్యోగం పోతే అయ్యో పాపం ఉద్యోగం పోయింది అంటారు, అదే ఒక అబ్బాయికి ఉద్యోగం పోతే ఈడేదో ఏదో పని చేస్తుంటాడు అందుకే ఉద్యోగం పోయింది అంటారు. రోడ్డు మీద ఏదన్నా గొడవ జరిగి అమ్మాయి కొడితే అక్కడ ఏం జరిగిందో కూడా తెలియకుండా అబ్బాయిది తప్పు అంటారు. ఒకవేళ అబ్బాయిది కొడితే అబ్బాయి మీద జనాలు తిరగబడతారు. హనీమూన్ తీసుకెళ్ళి మొగుడిని చంపేస్తే ఆ కేసు ఏమైందో తెలియదు. అదే పని ఒక మగవాడు చేసుంటే దేశం మొత్తం దద్దరిల్లిపోయి వాడిని ఒక టెర్రరిస్ట్ లాగా చేసేవారు. అది తప్పట్లా, కానీ అదే విషయం ఆడవాళ్ళలో జరగట్లేదు. మగవాళ్ళు బయట ఎన్ని బాధలు పడినా కుటుంబం కోసమే. పీరియడ్స్ అనే బాధ మాకు తెలియదు, అది దేవుడు మీకు ఇచ్చింది, అది అని మేము గౌరవిస్తాం. లేడీస్కి ఉండే బాధలు లేడీస్కి ఉంటాయి, కానీ మీరు అనుభవించే 3 రోజుల పీరియడ్స్ని మగవాళ్ళు ప్రతిరోజు అనుభవిస్తారు. అది మీరు గ్రహించాలి. ఒక మగవాడికి ఉండే బాధ, కోపం, ఫ్రస్ట్రేషన్ ఎక్కడ చూపించాలో తెలియక, ఎవరితో చెప్పుకోవాలో తెలియక, పైకి ఏడవలేక లోపల చూస్తూ బ్రతుకుతూ తన గురించి తాను ఆలోచించుకోవడం మనిషి మానేసి ఒక యంత్రంలో అయిపోతాడనే విషయం మీకు తెలుసా? ప్రతి విషయంలో ఆడవారికి రాజ్యాంగం కూడా మంచి హక్కులు కల్పించింది, కానీ మగవారికి లేదు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆడవారి కంటే మగవారే ఎక్కువ బాధలు పడుతున్నారు. ఒప్పుకుంటాం, కొంతమంది ఆడవాళ్ళు కష్టపడి తమ ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళేవారు ఉన్నారు, చాలామంది కష్టపడేవారు ఉన్నారు, ఒప్పుకుంటాం. కానీ మగవాళ్ళు ప్రతిరోజు పెయిడ్ బాధలు అనుభవిస్తారు, అది మీరు గుర్తించాలి.